మన అసెంబ్లీ ఐకానిక్ టవర్స్ వద్ద వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మన అమరావతిలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది ఐకానిక్ టవర్ 5 అండి. ఇక్కడ ఇది ఎన్సిసి కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్నారు ఈ టవర్ని. ఇక్కడ ఆటో క్లైంబింగ్ సిస్టమ్స్ అంతా దీనికి యాడ్ చేసి వర్క్స్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కూడా బిగించారు. వీటి మీద నోట్స్ మటుకు ఫిక్స్ చేయాల్సి ఉందండి. అలాగే కాంక్రీట్ వర్క్స్ కూడా సైడ్ కాంక్రీట్ వర్క్స్ కూడా చేస్తున్నారు. చూడండి ఇటు ప్రోగ్రెస్ ఎలా ఉందో. చాలా ఫాస్ట్గా వర్క్లు జరుగుతున్నాయండి. ఈ సైడ్లు మట్టుకు కాంక్రీట్ వర్క్స్లు కాలమ్స్ ఫిట్టింగ్ కొన్ని జరుగుతున్నాయండి. ఇలా క్రేన్లతో లిఫ్ట్ చేసి వాటిని కాలమ్స్ అన్నీ ఫిట్ చేస్తున్నారు. ఈ ఎన్సిసి కన్స్ట్రక్షన్ వారు వీళ్ళు బీమా అని ఈ కాలమ్స్ కోసం ఒక ఫ్యాక్టరీని ఒకటి నెలకొల్పి దాంట్లో వీటికి సంబంధించిన కాలం సంబంధించిన అన్నీ రెడీమేడ్గా అక్కడ తయారు చేస్తున్నారండి. చూడండి అటు సైడ్ మొత్తం దీనికి సంబంధించిన నాన్ టవర్ ఏరియా అండి. ఈ టవర్ 5 దగ్గర వర్క్స్ ఇలా జరుగుతున్నాయండి. అంతా ప్రస్తుతానికి ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ఏసీఎస్ని ఇన్స్టాల్ చేసి వర్క్ చేస్తున్నారు. ఈ పక్కన నాన్ టవర్ ఏరియా మొత్తం ఎమ్యూనిటీ బ్లాక్స్ అండి. వీటిని కూడా వర్క్ చేస్తున్నారు. అటు సైడు వాళ్ళు కూడా సైడ్ చుట్టూ ఏదైతే వాల్స్ ఉన్నాయో సైడ్ వాల్స్ కూడా మొత్తం కంప్లీట్ చేశారండి. ఇక్కడ ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో అవన్నీ ఇక్కడ నాన్ టవర్ ఏరియాలో చూడండి వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కలంతా కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయండి. చూడండి ఒకసారి ఇలాగా మొత్తం ఇంత కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి నాన్ టవర్ ఏరియాలో. ఎమ్యూనిటీకి సంబంధించిన బ్లాక్ ల్యాండ్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ సంబంధించిన టవర్ 4 అండి. ఇది ఇక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి క్రేన్ వర్క్స్ అన్నీ కాలమ్స్ డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ ఫిక్స్ చేశారండి. నాట్స్ కూడా కొన్ని ఫిక్స్ చేశారు. ఈ సైడ్ అంతా కాంక్రీట్ వర్క్స్ ఈ నాట్స్ చూడండి ఒకసారి మొత్తం ఫిక్స్ అయిపోయినాయండి. ఆటో క్లైంబింగ్ సిస్టమ్ దీంట్లో ఆల్రెడీ ఫిక్స్ చేసి వర్క్ చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఆటో క్లైంబింగ్ సిస్టంలో ఏసీఎస్ ద్వారా ఈ టవర్స్ అన్నీ వర్క్లు బాగా ఫాస్ట్ జరుగుతున్నాయి. ఈ డయాగ్రిడ్ కాలం ఫిక్స్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. జాక్లు ఆటో జాక్లు యాడ్ చేసి ఈ కాలమ్స్ని లిఫ్ట్ చేసి ఆ డయాగ్రిడ్ ఫిక్స్ చేస్తున్నారు. పైన నాట్స్ ఫిట్ చేస్తున్నారండి. అన్నీ వాటికి సంబంధించిన కాలమ్స్ అండి డయాగ్రిడ్ కాలమ్స్. ఈ టవర్ ఏరియాలో లోపల ప్రదేశం అండి. టవర్ లోపల ఎలా ఉంది చూడండి ఒకసారి. ఇలా ఆటో ఫ్లోర్కి హైట్ పెరుగుతా వెళ్తుందండి పైకి. ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ సంబంధించిన మిషనరీ అంతా ఇక్కడ చూడండి ఎలా ఉందో. జాక్లు వీటికి సంబంధించిన వర్క్లన్నీ చూడండి. అది ఈ టవర్ లోపలండి. టవర్ 4 లోపల ఎల్ఎన్టీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా దాని లోపల. దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అండి. దానికి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం టవర్కి సంబంధించిన స్ట్రక్చరు. ఈ కాలమ్స్ని ఇలా మొత్తం ఫిట్ చేశారండి. టవర్ 4 రైట్ సైడు. వీటికి ఇంకా ఇది చేసి నాట్స్ ఫిట్ చేయాలండి. ఈ హెవీ క్రేన్లు యూజ్ చేసి ఈ కాలమ్స్ని ఈ టవర్కి సంబంధించిన వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా వర్క్స్ అన్నీ చేస్తున్నారండి. ఒక కాలం చూడండి ఎంత హెవీగా ఉందో, ఎంత స్ట్రాంగ్గా హెవీ. ఇవన్నీ ఈ కాలం సంబంధించిన వర్క్స్కి క్లైంబింగ్ సిస్టమ్ కోసం వాడే మిషనరీ అండి. ఇవన్నీ ఏసీఎస్ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ గురించి చూడండి. ఇది డయాగ్రిడ్ కాలము ఎంత హెవీగా ఉందో ఒకటి చూడండి. డయాగ్రిడ్ కాలమ్స్ ఇదంతా నాన్ టవర్ ఏరియా అండి. ఇక్కడ వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి చాలా వరకు. అవి కొన్ని టవర్స్ అవి ఫిక్స్ చేస్తున్నారు.
చూడండి కొత్తగా వచ్చిన ఈ కాలమ్స్ అండి. చూడండి ఎలా ఉందో. ఈ కాలం టవర్ ఏరియా లోపల అండి, టవర్ లోపల మొత్తం ఇలా స్టెప్లు వస్తుంది. ఇక్కడ అలాగా మొత్తం ఆటో క్లైంబింగ్ సిస్టంతో ఈ విధంగా ప్లస్ ఈ డైరెక్ట్ కాలమ్స్ ఫిక్స్ చేస్తూ నోట్స్ ఫిక్స్ చేస్తూ వర్క్ జరుగుతున్నాయండి. ఇది టవర్ 1, 2 దగ్గర అండి. ఇది టవర్ 1 ప్రస్తుతానికి మీరు మనం చూస్తున్నది. ఈ పక్కన మొత్తం కాంక్రీట్ వర్క్స్ అవి జరుగుతున్నాయి నాన్ టవర్ ఏరియాలో. ఈ టవర్ 1 దగ్గర కనిపిస్తుందంతా నాన్ టవర్ ఏరియా అండి. ఎమ్యూనిటీ బ్లాక్స్ ఇక్కడ వస్తున్నాయండి. వీటికి ర్యాపిడ్ ఫౌండేషన్ ఇవి కంప్లీట్ అయిపోయి ర్యాప్డ్ కాంక్రీట్ అవి వేస్తున్నారు. భూమి ప్రెజర్ మిషన్తో ఇంత కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఆ పక్కన తారాసులన్నీ వచ్చి కాంక్రీట్ అన్లోడ్ చేస్తే ఈ భూమి ప్రెజర్ మిషన్తో ఇక్కడ కాంక్రీట్ని చేస్తున్నారు ఎప్పటికప్పుడు. చూడండి ఎలా జరుగుతున్నాయి వర్క్స్. ఆ చుట్టూ సైడ్ వాల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. ఇది టవర్ 1 అండి. మొత్తం ఈ ఏరియా ఇంత కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా వరకు జరిగినాయి. ఇంకా అక్కడి నుంచి కాంక్రీట్ వర్క్స్ చేస్తూ భూమి వస్తున్నారు. చూడండి ఈ తారాసులు వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తే అవి ఈ భూమి ప్రెజర్ మిషన్తో కాంక్రీట్ని ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పోయడం జరుగుతుందండి. ఆ విధంగా కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా ఈ టవర్ 1 ఏరియాలో జరుగుతున్నాయండి. ఇది ఫ్రెండ్స్ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ అప్డేటు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. జై అమరావతి, జై హింద్.